షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. కానీ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానో నేను మీకు చెప్తాను. గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన కింగ్డమ్ మూవీ రివ్యూ అనేది కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. కింగ్డమ్ మూవీ అందరూ చాలా వరకు మరి విజయ్ దేవరకొండ మరి కంబ్యాక్ ఇస్తాడా లేదా, అసలు ఇచ్చాడా లేదా, చాలా రోజుల నుంచి తన దగ్గర నుంచి వెయిట్ చేస్తూ ఉన్న కంబ్యాక్ హిట్ కింగ్డమ్ మూవీతో వచ్చిందని మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ విజయ్ దేవరకొండ కూడా మరి పార్టిసిపేట్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఎక్కడైనా కానీ చాలా వరకు ఇంత ముందున్న యాటిట్యూడ్తో కంపేర్ చేసుకుంటే అందరితో ఉండడం కానీ అండ్ ఈ మూవీ మీద తన కాన్ఫిడెన్స్ చాలా వరకు చూపించాడు. ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కనిపించలేదు. మరి కింగ్డమ్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి మనందరికీ తెలిసిన స్టోరీ లైనే ఏంటంటే అన్న తమ్ముల మధ్యలో ఉండే ఎమోషనల్ స్టోరీ. తమ్ముడేమో పోలీస్ అవుతాడు, అన్నేమో స్మగ్లర్ అవుతాడు. అన్న కోసం వెతుక్కుంటూ వెళ్ళే తమ్ముడు అక్కడ స్పైగా మారిన తర్వాత జరిగే స్టోరీ అన్నను కాపాడుకోవడం కానీ. అండ్ అందులో కూడా ఇక్కడ అంతవరకు తెలిసింది, కానీ దానికి ఒక అటాచ్డ్ పాయింట్ అనేది కూడా ఈ మూవీలో యాడ్ చేశారు. అదేంటో మూవీ చూసిన వాళ్ళకు కూడా తెలుసు. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్ మాత్రం చూసేటప్పటికి ఇది కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది అని అనుకున్న అంత హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అండ్ యూజువల్గా ఎప్పుడైనా కానీ మనకు అంత హై దొరికిన తర్వాత సెకండ్ హాఫ్లో అంతకంటే ఇంకా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను చూసారా. ఆ ఎక్స్పెక్టేషన్స్లోనే సెకండ్ హాఫ్ తగ్గిందని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ మొత్తం మీద మూవీ అయితే బాగుంది భయ్యా, చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అండ్ విజయ్ దేవరకొండ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న కంబ్యాక్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా రాలేదు, కానీ అంతో ఇంతో మాత్రం వచ్చింది. అండ్ మూవీ విషయానికి వస్తే కంప్లీట్గా ఒక డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్ళిపోవడంలో కూడా గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్గా తనైతే 100% ఎఫర్ట్ అనేది కూడా కనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మెయిన్గా సితారా ఎంటర్టైన్మెంట్స్ 140 days షూట్ చేసిన ఈ మూవీ. అండ్ అక్కడ శ్రీలంకలో ఏదైతే లైవ్ లొకేషన్స్లో చూపించారో అండ్ ప్రిజన్స్ కానీ అండ్ అక్కడ అడవులు కానీ అండ్ కంప్లీట్ బీచెస్ ఇలాంటి ఒక సెటప్ కోసం చేసిన ఎఫర్ట్ మాత్రం మనకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కెమెరా వర్క్ కూడా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా ఇలాంటి స్టోరీస్కి యాక్షన్ డ్రామాకి కావాల్సింది ఏంటంటే మనం ఆ స్టోరీలోకి జంప్ అవ్వాలి, ఆ ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోవడంలో మాత్రం మరి కింగ్డమ్ మూవీ టీమ్ 100% సక్సెస్ అయింది. అంటే ఈ మూవీ చూసి వచ్చిన వాళ్ళ విషయంలో అయితే ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అని అనుకోవచ్చేమో ఏంటంటే ఫస్ట్ హాఫ్లోనే మనకు కావాల్సినంత ఫుల్ మీల్స్ పెట్టిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్లో అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేయడంలో కూడా అక్కడ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోవడం. అండ్ సెకండ్ పార్ట్ అంటే కింగ్డమ్ 2 కూడా ఉంది. మరి ఆ 2 కోసం మరి క్లైమాక్స్లో వెంటనే ఆ సీన్స్ని మొత్తం కంప్లీట్ చేసేసి తర్వాత పార్ట్ ఉంది అని చెప్పేసి కన్వే చేసిన విధానం ఏదైతే కొంచెం హరిబరి అనిపించిందో అక్కడ ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోయే అవకాశాలు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఆ సెకండ్ హాఫ్లో ఆ ఎమోషనల్ కానీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ వైజ్ అయితే విజయ్ దేవరకొండ మరి 2.5 yearsగా వెయిట్ చేస్తూ ఉన్న ఒక కంబ్యాక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తన మీద ఉన్న నెగిటివిటీని మొత్తం కంప్లీట్గా అది పటాపంచలు చేసేసి కంబ్యాక్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేశాడు. మరి దాని వరకు అయితే పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం 100కి 100% అనేది ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్. మరి అన్నగా యాక్ట్ చేసిన సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్లో లీనమైపోయి ఏదైతే వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఎమోషనల్ రైడ్ కానీ ఆ స్టోరీ ఏదైతే ఉందో చూడ్డానికి కూడా మనకు కూడా కనెక్టివిటీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంకొక క్యారెక్టర్ని కూడా మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. అది ఎవరంటే మరి విలన్గా యాక్ట్ చేసిన వెంకటేష్, మలయాళం యాక్టర్ వెంకటేష్ తన పర్ఫార్మెన్స్ ఆ సైకోయిజం కానీ చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మనకు కూడా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. దెన్ లేటర్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది కదా భయ్యా అని కూడా అనిపిస్తుంది. అట్లాంటి క్యారెక్టర్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇంతమంది గురించి చెప్పిన తర్వాత హీరోయిన్ గురించి చెప్పకపోతే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో నన్ను వేసుకుంటారు, అదేం లేదు. అండ్ కమింగ్ టు ద భాగ్యశ్రీ, తన రోల్ అయితే చాలా లిమిటెడ్గానే ఉంది, ఉందా లేదా. సో తన వరకు పాత్ర వరకు బాగానే ఉంది, కాకపోతే తన విషయంలో మాత్రం ఒక్క డిసప్పాయింట్మెంట్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ ఏంటి అనేది మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుసు. అదేంటో కామెంట్ సెక్షన్లో కూడా మీరు కూడా డ్రాప్ చేయండి. మూవీ పాజిటివ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోవడంలో గౌతమ్ తిన్ననూరి గారు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ కమింగ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ అందరిది సూపర్గా చేశారనే చెప్పుకోవాలి. కాకపోతే సెకండ్ హాఫ్ ఎక్కడైతే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఒక్కదాని విషయంలోనే కంప్లైంట్ అనేది కనిపిస్తుంది తప్ప రిమైనింగ్ ఆల్ ఆర్ వండర్ఫుల్. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది. ఈ మూవీ అంతా 3 layers అయితే వెళ్తూ ఉంటుంది. ఒకటి
స్పైగా మారడం, ఆ తర్వాత అన్నదమ్ముల ఎమోషన్, దెన్ లేటర్ ఒక తెగను కాపాడే పర్సన్గా కూడా విజయ్ దేవరకొండ కూడా యాక్ట్ చేయడం అనేది కూడా మనం చూస్తాము. అండ్ ఈ మూవీ విషయంలో అరే ఈ ఎమోషన్ని బట్టే వెళ్ళిపోయింటే బాగుండేదేమో అని కూడా కొంతమందికి అనిపించే అవకాశాలు కూడా ఉంటుంది. మళ్ళీ ఆ తెగను కాపాడడము ఇలాంటివన్నీ మనం చూసేటప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేజీఎఫ్ అండ్ సలార్ షేడ్స్ అనేది కూడా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సెటప్స్ కానీ ఖచ్చితంగా మనకు ఆ ఒక మూవీస్ని కూడా గుర్తు తెచ్చుకునే అవకాశాలు అంతో ఇంతో, ఎందుకంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది కూడా ఈ మూవీ మీద పడే అవకాశాలు కొంచెం ఉండే ఉంటుంది. ఫైనల్గా అయితే మరి కింగ్డమ్ మూవీ ఫస్ట్ పార్టే కాదు, సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్లో చూపించినంత హై ఆ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్, ఆ హై ఏంటంటే వచ్చే ఆ ఫైట్స్ కానీ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ సెకండ్ పార్ట్లో కూడా ఉండింటే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ రాబాయ్ అని చెప్పేసి అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ నాకు అనిపించింది. ఇది ఇవాళ రివ్యూ. మరే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.